హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నామినేషన్స్ హాట్గా జరిగాయి హౌస్లో. చాలా తలపోటు వచ్చేసింది చూసి లైవ్లో చూసి తలపోటు వచ్చిందండి. కానీ మీకోసం అన్ని పాయింట్స్ రాసుకొని వచ్చాను. ఎవరెవరిని నామినేట్ చేశారు, ఏ రీజన్స్ చెప్పారు, అన్నీ వివరంగా రాసుకొని వచ్చాను. మాట్లాడుకుందాం. ఈ ఎవరెవరు ఎందుకు నామినేట్ చేశారు, నాకైతే కొన్ని పాయింట్స్ సిల్లీ రీజన్స్గా అనిపించినాయి నామినేషన్స్కి. కొన్ని ఏమో పవర్ఫుల్గానే కొన్ని జరిగినాయి. చాలా ల్యాగ్ నామినేషన్స్ జరిగినాయి. కానీ మనకి లైవ్లో షో జరిగేటప్పుడు మాత్రం ఇవన్నీ చూపించరు కాబట్టి అన్నీ ఎడిట్ చేసి ముఖ్యమైన పాయింట్లు వేస్తారు. మిగిలిన చూపించరు కాబట్టి నేనైతే కొన్ని పాయింట్లు రాసుకొచ్చాను. లోపల హౌస్లో గొడవలు భయంకరంగా జరుగుతున్నాయి. ఇప్పుడే లైవ్ కూడా చూసి వచ్చాను. నామినేషన్స్ తర్వాత యష్మి అయితే సూపర్గా ఏడుస్తూనే ఉంది. ఎందుకంటే మ్యాక్సిమం ఒక 5 to 6 మెంబర్స్ అనుకుంటా యష్మికే నామినేట్ చేశారు. ఎందుకు తన్ని టార్గెట్ చేశారు అంటే, ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ 2 వీక్లు తప్పించుకుంది కదా. ఆ పాయింట్లన్నీ ఒక్కొక్కరు వాళ్ళ పాయింట్స్ అని చెప్పుకుంటూ వచ్చారు. అక్కడ దొరికిపోయింది మన యష్మి. ఈ వారం దొరికింది అందరికీ వేసుకోవడానికి. వేసుకో అన్నట్టుగా ఉంది. సోనియా నామినేట్ చేసింది యష్మిని, మణికంఠ నామినేట్ చేశాడు. మణికంఠకి యష్మికి బాగా వార్ జరిగింది హౌస్లో. ఈరోజు నామినేషన్స్లో చాలా ఘోరంగా జరిగింది డిస్కషన్ ఇద్దరికి. ఇంకా సీత కూడా నామినేట్ చేసింది యష్మిని. ఇంకా నబీల్ కూడా యష్మిని నామినేట్ చేశాడు. ఇంకా ఎవరో ఒకరు నామినేట్ చేసినట్టున్నారు. 4 అయితే యష్మిని నామినేట్ చేశారు. భయంకరంగా కుళ్ళి ఏడుస్తుంది హౌస్లో యష్మి అయితే. పైగా అంతా ఏడ్చి ఆ లాస్ట్లో బిర్యానీ అడుగుతుంది ఫన్నీగా. బిర్యానీ కావాలంట, ప్లీజ్ బిగ్ బాస్ బిర్యానీ పంపించండి అంటుంది. అది ఏమి ఫేక్ ఏడుపా, మొత్తం మాస్క్ వేసుకొని సూపర్గా ఆడుతుంది బిగ్ బాస్ హౌస్లో యష్మి అయితే. అది మనందరికీ తెలియదేమో, పిక్చర్లో అనుకుంటుంది, కానీ మాస్క్ వేసుకొని హౌస్లో నటిస్తుంది. అది తెలిసిపోతానే ఉంది. లేకపోతే ఇప్పటికిప్పుడు ఏడ్చి మా బెడ్ మీద నుంచి లేచి నాకు బిర్యానీ పంపించండి బిగ్ బాస్ అని అడుగుతుంది లైవ్లో. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి? నిజమైన ఏడుపు అయితే ఎవ్వరికి ఏం తినాలనిపించదు. నా ఒపీనియన్ అయితే అలా అనిపించింది.